కాలంలో నీళ్ళు అన్ని వస్తున్నాయి, చాలా వాసన వస్తున్నాయి, తాగితే గానీ వాసన వస్తున్నాయి. ఎట్లా ఫిల్టర్ నీళ్ళే తాగుతాడు, అన్నం గానీ ఫిల్టర్ నీళ్ళతో చేసుకుంటాడు. ఎన్నాళ్ళని చేసుకోవాలి ఇట్లా? 2 వారాలు అయిపోయింది. ఫిల్టర్ నీళ్ళే చేసుకుంటాడు. వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు అంతే. వాసన వస్తుంది, పొద్దు నుంచి తలకాయ వస్తుంది. అందరికీ నమస్కారం. ఈ రోజు మీరు చూస్తున్నట్టే టైలర్స్ కాలనీలో ఎంత రోడ్డు వాళ్ళు కొట్టినారంటే ఆ రోడ్డుకి కనీసం పర్మిషన్ కూడా లేదు. రాత్రికి రాత్రి తోవేసినారు. ఇది అభివృద్ధి. ఆయన అభివృద్ధి చేస్తామంటారే మన ఎమ్మెల్యే గారు ఈ అభివృద్ధి చేస్తారు. కానీ ఒకటే చెప్తున్నా, మా చైర్మన్ సారు మా కౌన్సిలర్లు అందరూ ఈ రోజు వచ్చి పరిశీలించి 4 రోజులలో దీన్ని పూర్తిగా రిపేర్ చేస్తామని చెప్పారు. కాబట్టి ఇప్పటి వీళ్ళు ఎందుకు పలుకొచ్చినారంటే వాళ్ళకు ఎక్కువ వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 4-5 మంది కాంట్రాక్టర్ ఉన్నారు. వాళ్ళ కాంట్రాక్టర్ రావడం కోసం రాత్రి తవ్వుకుంటున్నారు. దాన్ని వాళ్ళకే వస్తుందన్న ఉద్దేశంతో తవ్వేసి ఇలా చెడగొట్టి ఊరిని అభివృద్ధి పాడు చేసుకోవడమే వాళ్ళది. ఇప్పుడు పోనీకి రహదారి కూడా లేదు. ఇప్పుడు వీళ్ళు తాగడానికి నీళ్లు లేవు. ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అంత ఇబ్బంది. ఒక్క బిందెతో నీళ్ళతో అభివృద్ధి చేసుకుంటున్నారు, ఇంట్లోకి పట్టుకుంటున్నారు. అట్లా వీళ్ళ తాడపత్రిని అభివృద్ధిని అడ్డుకోవడమే వాళ్ళు చేస్తున్నారు పని. కాబట్టి ఆయన అభివృద్ధి ఏమాత్రం చేయడం లేదు, నాశనం చేయనికే ఉన్నారు.